హలో అందరికీ. ఎప్పుడు చికెన్ పికిల్ మటన్ పికిల్ కాకుండా ఈసారి కొంచెం డిఫరెంట్గా ఎగ్ పికిల్ ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ సింపుల్గా కూడా అయిపోతుంది. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఉప్పు, పసుపు, కారం వేసి కొద్దిగా నీళ్ళు వేసి అందులోని ఒక 4 ఎగ్స్ వేసి బాగా బీట్ చేసుకోవాలి. ఈ బీట్ చేసుకున్న దాన్ని ఒక కడాయిలో వాటర్ వేసి దాని మీద ఇలా రౌండ్గా రింగ్ లేకపోతే వేరే ఒక ప్లేట్ అయినా పెట్టుకొని దాని మీద మనం ఇది మిక్స్ చేసుకున్న ఎగ్ని వేసి ఒక 10 to 15 minutes స్టీమ్ చేసుకోవాలి. ఇలా స్టీమ్ చేసుకున్న దాన్ని ఇలా స్క్వేర్ షేప్స్లో మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసి, దీంట్లో కొద్దిగా ఎక్కువ ఆయిలే పడుతుందండి. ఆయిల్ వేసి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత అదే కడాయిలో కొంచెం ఆయిల్ మిగిలిపోతుంది కదండి, ఆ ఆయిల్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని అందులోనే ఒక 1/2 teaspoon పసుపు, ఒక 3 teaspoon కారం, ఒక 1 teaspoon ఉప్పు వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని అందులోనే కొద్దిగా గరం మసాలా వేసి మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న ఎగ్ పీసెస్ ఇందులో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసి ఇందులోనే మెంతులు ఆవాల పౌడర్ వేసి మంచిగా కలుపుకొని ఒక 1/2 నిమ్మకాయ జ్యూస్ ఇందులో పిండేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ సింపుల్గా కూడా ఉంటుంది. అండ్ సబ్స్క్రైబ్